ఇరీడియం అనేది అత్యంత ప్రమాదకరమైన లోహం. 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కూడా ఈ భయంకర లోహం చెక్కు చెదరదు. అంతటి మృత్యులోహాన్ని ఎలా బంగారంలోకి తర్జుమా చేయగలిగారు? అది మార్కెట్లోకి ఎలా దిగుమతైంది? దీని వెనుకున్న చీకటి శక్తులేంటి? ఆ విషయాలు తెలుసుకుంటే ఇరీడియం కలిసిన బంగారం ధరించినంత కంగారు పడతాము. ఇరీడియంతో ముప్పు అంతా ఇంత కాదు. ప్లాటినం ఫ్యామిలీకి చెందిన ఈ లోహం వెలువరించే రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రేడియేషనే మనిషి ఆరోగ్యానికి ప్రథమ శత్రువు. మన కళ్లకు ఈ ఇరీడియంతో పెనుముప్పు ఉందని నిపుణులు చెప్తున్నారు. 2466 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కానీ ఇరీడియం కరగదు. 1600 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా దీని భౌతిక లక్షణాలు చెక్కు చెదరవు. బంగారం 1063 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతుంది. బంగారానికి ఇరీడియం కి మధ్య మెల్టింగ్ పాయింట్ వ్యత్యాసం చాలా ఎక్కువగానే ఉంది. ఈ ఇరీడియం మూలకాలు మనం తాగే నీటిలో చేరితే ఇకంతే సంగతులు. జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఇవే కాదు, ఇరీడియం వల్ల ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇరీడియం భాగోతం మనకొత్తేమో కానీ ముంబైలో ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. తాజాగా ముంబైలో 15 కేజీల ఇరీడియం ను పట్టుకున్నారు. ఇక్కడ 100 కోట్ల రూపాయల విలువైన ఇరీడియం దందా నడుస్తున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలే బహిరంగంగా చెప్తున్నాయి. हमारे पास इंफॉर्मेशन है कि आपका ये जो माल है, डायमंड्स है, वो अनअकाउंटेड है और हमें तहकीकात करनी है, पूछताछ करनी है। ऐसा कह के उन्होंने हाथ अंदर डाल के ये 2 बैग जिसमें ये सब पैकेट्स थे डायमंड्स के, वो निकाले. ముంబై బేస్ గా సాగుతున్న ఈ ఇరీడియం మాఫియా ప్రభావం ఇప్పుడు మనపైన పడుతోంది. విజయవాడ సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఇటువంటివి ఇంకా జరుగుతున్నాయని కొందరు వ్యాపారులు చెప్తున్నారు. ఈ వస్తువులు ఎక్కువగా బాంబేలో తయారవుతున్నాయండి. బాంబే నుంచి హోల్సేల్ వ్యాపారస్తులకి చాలా తక్కువలో ఇవ్వడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మేమందరం కూడా తక్కువ వస్తుంది, మేము కస్టమర్లు బెనిఫిట్ చేయ ఉద్దేశంతో మేము కూడా కొనాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇరీడియం 1 కిలో విలువ 8 లక్షలు. అదే బంగారం అయితే 17 లక్షలు. అంటే రెట్టింపు ధర కంటే ఎక్కువ. పైగా ఈ కల్తీ ఎక్కడా బయటపడే అవకాశం లేదు. సాధారణంగా బంగారంలో రాగి, వెండి లాంటి లోహాల్ని కలుపుతారు. అయితే ఈ కల్తీ ఈజీగా గుర్తించొచ్చు. తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకే కల్తీ ముఠాలు ఇరీడియం ను నమ్ముకుంటున్నాయి. పైగా దీంతో వచ్చే లాభాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇరీడియం ఘటన వెలుగులోకి వస్తుండటంతో ఈ మధ్యకాలంలో బంగారం కొన్న మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్ళు బంగారం చేయించుకుంటే దాంట్లో కల్తీ ఉందని తెలిసిందండి. ఇప్పుడు మేము కూడా డబ్బులు కూడబెట్టుకుని ఎంతో కష్టపడి చేయించుకున్నాము. మా బంగారంలో కూడా ఏమన్నా కల్తీగా ఉందేమోనని ఇప్పుడు భయపడుతున్నాం. రేపు మావి కూడా చెక్ చేయించుకోవాలన్న ఆందోళనగా ఉంది మాకు. దగా చేయడం కొందరు జన్మ హక్కుగా భావిస్తారు. ఇంతకు పసిడిలో నాణ్యతను పసిగట్టడం ఎలా? ఇది సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా అంటారా? డోంట్ వరీ, మోసపుచ్చడానికి మార్గాలున్నట్లే మోసపోకుండా ఉండడానికి దారులున్నాయి. కొంచెం ఓపిగ్గా, కొంచెం నేర్పుగా మనం వ్యవహరిస్తే చాలు స్వచ్ఛమైన బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే అధికారుల అవినీతి, అలసత్వం కారణంగా పక్కాగా ఉన్న రూల్స్ కి హోల్స్ పెట్టే ఘనులున్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. బంగారానికి భారతదేశానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ బంగారం అంటే ఆస్తి, స్వర్ణం అంటే సంస్కృతి సంప్రదాయం, కనకం అంటే కళ్యాణ వైభోగం. గోల్డ్ తో మనకు బోల్డ్ అనుబంధం ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ లో 20% వ్యాపారం ఇండియాలోనే జరుగుతుంది. దేశీయ జ్యువెలరీ మార్కెట్ విలువ 80,000 కోట్లు. దేశంలో బంగారు ఆభరణాల అమ్మకాల మార్కెట్ 3వ స్థానంలో ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఏ పండుగొచ్చినా ఏ శుభకార్యమైనా ఎంతో కొంత బంగారం కొనడం మన వాళ్లకు అలవాటు. కనకం మీద మన వాళ్లకున్న సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఇంత అమూల్యమైన బంగారంలో ఇరిడియం లాంటి ప్రమాదకర లోహాలు కలుపుతున్న విషయం అందరినీ భయపెడుతోంది. కొన్న బంగారంలో ఇరిడియం ఉందా అని ఆందోళన చెందుతున్న వారు కొందరైతే, బంగారం కొనాలనుకునే వారు ఇరిడియం ను ఎలా గుర్తించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు నష్టపోయింది ఏదో ఓకే అయిపోయింది అనుకోవటానికి లేదు. దానివల్ల హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే పెట్టుకొని మేమేం చేయలేము. పెట్టుకోవాలి అని అనిపించదు, హెల్త్ పోతుంది పాడైపోతుంది అన్నప్పుడు. ఏదో బంగారం ఉంది కొనుక్కున్నాము, పాడేయలేక పెట్టుకుంటామేమో కానీ పెట్టుకొని ఒంటి మీద పెట్టుకొని వాడుకోవటానికి లేదు, ఏదో ఇంట్లో పెట్టుకుని పూజ చేయటానికి అన్నట్టుంది. ఇలా భయపడడం తగ్గించి జాగ్రత్త పడడం మొదలెడితే ఎటువంటి ప్రమాదాలు మన దరికి చేరవు. ఇటువంటి వాళ్ళందరికీ ఊరట కలిగించే పరికరం ఒకటి ఉంది. ఇది గోల్డ్ ఎసెస్ ఎక్స్రే మిషన్. ఈ మిషన్ సాయంతో బంగారాన్ని లేజర్ టెస్ట్ చేస్తే అందులో ఏ లోహాల శాతం ఎంతుందో క్షణాల్లో బయటపడిపోతుంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు, జస్ట్ ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఈ మిషన్లు విజయవాడ, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి. బంగారు ఆభరణాల నాణ్యత, స్వచ్ఛత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగారం నాణ్యతను నిర్ణయించే పరీక్షలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ మన నిర్లక్ష్యమే మన కొంప ముంచుతుంది. కాబట్టి బంగారం నాణ్యతను పరీక్షించుకునే విషయంలో మనం కాస్త అలర్ట్ గా ఉండాలి. బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి హాల్మార్క్ సర్టిఫికేషన్ అందుబాటులో ఉంది. కల్తీలు నివారించడానికి ఉపయోగపడే రాజమార్గం ఈ హాల్మార్క్ విధానం. బంగారు ఆభరణాల ప్యూరిటీని ఖచ్చితంగా నిర్ధారించేదే హాల్ మార్కింగ్. 22 క్యారెట్ల స్వచ్ఛతనే 916 KDM అంటారు. ఇందులో 91.6% బంగారం, మిగతా 8.4% కాడ్మియం వంటి ఇతర లోహాలుంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం లైసెన్స్ ఉన్న జ్యువెలరీ షాపులు హాల్ మార్కింగ్ సెంటర్స్ లో ఆభరణాల్ని అసైయింగ్ చేయించుకోవాలి. అంటే బంగారం ప్రమాణ నిర్ధారణ చేయించుకోవడం. హాల్ మార్కింగ్ సెంటర్ లో ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించి ఓ ముద్ర వేస్తారు. వివిధ దశల్లో పరీక్షలు జరుపుతారు. ఆ తర్వాత హాల్ మార్క్ ముద్ర వేస్తారు. ఈ ముద్రలో 5 సింబల్స్ ఉంటాయి. మొదటగా BIS, ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి సంబంధించిన ముద్ర ఉంటుంది. ఆ తర్వాత సింబల్ 916 ఉంటుంది. ఇది బంగారం స్వచ్ఛతకు గుర్తు. ఆ తర్వాత హాల్ మార్క్ సెంటర్ సింబల్ ఉంటుంది. ఆ తర్వాత ఏ సంవత్సరంలో దీనికి హాల్ మార్క్ సర్టిఫికేట్ ఇచ్చారో ముద్రిస్తారు. చివర్లో ఆభరణాలు తయారు చేసిన కంపెనీ పేరుంటుంది. ఈ హాల్ మార్కింగ్ పరీక్షలకు సుమారు 5-6 గంటల టైం పడుతుంది. కన్నాలు వేసే వాళ్ళకి కంచుగోడలైన అడ్డురావు. పద్మవ్యూహంలోంచి అభిమన్యుడు రాలేకపోయాడు, కానీ బంగారాన్ని కాపాడటానికి అధికారులు ఎన్ని వ్యూహాలు పనినా వాటిని ఎలా ఛేదించాలో మన వాళ్ళకి బాగా తెలుసు. కొందరు అక్రమార్కులు హాల్ మార్కింగ్ విధానానికి కూడా టెండర్ పెట్టడానికి వక్ర మార్గాలు అన్వేషించి పెట్టుకున్నారు. వీరికిప్పుడు ఇరిడియం కూడా సాయపడుతోంది. సాధారణంగా హాల్ మార్క్ సెంటర్లలో ఇరిడియం పరీక్షలు చేయరు. ఇది కూడా వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. ఇకపై హాల్మార్క్ సెంటర్లలో ఇరిడియం పరీక్షలు తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. వినియోగదారులే దానికోసం డిమాండ్ చేయాలి. కల్తీల కాలంలో ఉన్నాము. కల్తీ రాజకీయాలు, కల్తీ విలువలు, కల్తీ మనుషులు, అంతా కల్తీ కల్తీ. అసలేదో కల్తీ ఏదో పోల్చుకోవడం కష్టమైన యుగంలో ఉన్నాము. అందుకే అన్ని విషయాల్లోనూ మెలకుగా ఉండాలి. కల్తీతో డబ్బు పోయినా పర్వాలేదు, ఇరిడియం మనిషి ఆరోగ్యాన్నే కబళిస్తుంది. సో బీ కేర్ఫుల్.